బాబు సార్ వచ్చేసారు. సార్ 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 నమస్కారం సార్. నమస్కారం. గట్ట పదిరింది సార్. జనమేరి ఎవడొస్తాడో ఎవడుంటాడు అంతేనంటావా? రావట్లేదా? మహా దుర్మార్గులు అందరూ కలిసి మిమ్మల్ని ఈ స్థితికి తీసుకు. జై హింద్. బాబు నాకు అర్జెంట్గా పెద్ద జాతీయ జెండా ఇవ్వు. వేరే కలర్ లేదా? జాతీయ జెండాకు వేరే కలర్. అమ్మా ఏం ఫీల్ ఉండదు మామయ్య. మీరేంట్రా దూరంగా నిలబడ్డారు? వచ్చేయండి. వాళ్ళు రాకూడదురా, వాళ్ళు బలహీన వర్గాల వాళ్ళు. అది గొప్ప ఇది గొప్ప, వాళ్ళు గొప్ప, వాళ్ళది ఎంత పొడుగుంది, వాళ్ళది ఎంత బారుంది, నువ్వు అది చూడవాయా, అది చూడవాయా అంటే. జనగణమన అధినాయక జయ హే. ఏం నువ్వు చేసింది? నాకు రావట్లే సార్, నాకు రావట్లే సార్. భారత భాగ్య విధాత. ఈ ఒక ముక్కే వచ్చు. హిమాచల యమున. ఆల్రెడీ ఆడి మీద లేని కేసు లేదు, చివరాఖరికి జనగణమన పాడడం రాదని కూడా కేసు ఉంది ఆడి మీద. అది నేనే, అది నేనే. తప్పు 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 తప్పుగా మాట్లాడుతున్నారు, తప్పు తప్పుగా మాట్లాడుతున్నారు. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు. సతీ సమేతంగా యాడికి పోయినా, జైలుకు పోయినా ఈసారి ఇద్దరు పోవాలా. ఎందుకు? ఇప్పుడు దాకా 16 నెలలు జైల్లో సింగిల్ గా ఉన్నాడు. నువ్వు జైల్లో జగన్ కాపురం అని చెప్పి ఒక సినిమా తీయాల. జైల్లో జగన్ కాపురం ఇదేంటండి బాబు? భార్య కూడా ఉందిగా సార్, వివేకానంద రెడ్డి గారి బాబాయ్ కేసులో. ఆమెకే కదా పొద్దున 3ంటికి కాల్ వచ్చింది, అవినాష్ రెడ్డి కాల్ చేసింది ఆమెకే కదా. చంపేశాను, పని అయిపోయింది. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? సునీత గారు కూడా అదే చెప్తున్నారు. ఇద్దరు మొన్న హోమ్ మినిస్టర్ గారిని కలిసారు, చంద్రబాబు గారిని కలిసారు. ఈ హత్య వెనకాల వాళ్ళిద్దరే ఉన్నారని చెప్పారు. మా బాబాయ్ నేనే చెప్పాను. వీడెవడండి బాబు, నాన్నే అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకి చెప్పారంట డాక్టర్ సునీత, వైఎస్ సునీత గారు. తండ్రిని చంపితే ఇతను సీఎం అయ్యాడు. బాబు లెక్క తప్పు 34. మా నాన్నని చంపింది నేనే. బాబాయిని చంపితే అవినాష్ రెడ్డి ఎంపీ అయ్యాడు. ఏదో పార్టీ తరపున పెట్టినట్టుగా, చంద్రబాబు నాయుడు గారు సొంత డబ్బులతో పెట్టినట్టుగా, లేదా నారాయణ గారు సొంత డబ్బులతో పెట్టినట్టుగా. అరే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? అన్నా క్యాంటీన్ల మీద మీరు చూసినట్లయితే అన్నా క్యాంటీన్లు ఒకసారి వాటిని పరిశీలన చేస్తే పచ్చడం గులివేశారు పైనుంచి కింద. తెలివి ఎక్కువైందిరా. తెలుగుదేశం ఆఫీసు లాగా దాటి మీద కనిపిస్తా ఉంది. ఒకసారి చూడండి ఒక ఎలా చూపించారు. ఇటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్ చూపించే. ఇదిగో చూడండి, వర్షం లోపలేం లేదు, డొల్లా చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.